హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిట్స్ ఫ్యామ్ జామ్. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ టైం చేసిన ఢిల్లీ టూర్కి కంటిన్యూషన్ అనమాట. ఇది డే 2 ఆఫ్ ఢిల్లీ అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ మేము లేచేసి ఇదిగో ఈ ఇన్స్టెంట్ ఉప్మా ఉంటుంది కదా, చేసేసుకున్నాము. కాసేపు హాట్ వాటర్ పెట్టేసిస్తే అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ మా ముగ్గురికి అదే, ఈవెన్ నిహిత్ కూడా అదే తిన్నాడనమాట. సో దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి మేము కుతుబ్ మినార్ చూడడానికి వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇది వచ్చేసి టికెట్స్ తీసుకునే కౌంటర్, దానికి అపోజిట్ వచ్చేసి కుతుబ్ మినార్ ఎంట్రన్స్ అనమాట. సో స్ట్రైట్గా వెళ్తే కుతుబ్ మినార్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 1193లో కట్టారంట కుతుబుద్దీన్ అనే అతను. సో అతను కట్టిన తర్వాత ఇది కట్టడం కూడా దేనికి అని అంటే, మన హిందూ రూలర్ ఒక అతను ఎవరైతే ఢిల్లీలో రూల్ చేశారో, లాస్ట్గా రూల్ చేసిన హిందూ రూలర్ని ఓడించినందుకు అది సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి దానికి గుర్తుగా ఈ కుతుబ్ మినార్ అనేది కట్టారు. సో ఇది కుతుబ్ మినార్ అంటే దాని మీనింగే విక్టరీ టవర్ అనమాట, అంటే గెలిచినందుకు కట్టారు కాబట్టి. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 72 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంటుందంట. సో 72 మీటర్స్ హైట్ లైక్ 380 స్టెప్స్ దాకా ఉంటాయి. ఇంతకుముందు కొన్ని ఇయర్స్ వరకు లైక్ ఆల్మోస్ట్ 1980 వరకు మాత్రము అక్కడికి పై వరకు వెళ్ళి విజిట్ చేయడం అనేది పర్మిషన్ ఉండే. కానీ ఎప్పుడైతే 1981లో డిసెంబర్లో అట్లా సో ఒక స్టాంపేడ్ అనేది జరిగిందనమాట. పైకి వెళ్ళడానికి రావడానికి ఒకటే నారో స్టెప్స్ ఉంటాయి. సో అట్లా వెళ్ళిన తర్వాత వెళ్ళే వాళ్ళు అలానే రావడం కూడా అలానే. సో మధ్యలో వరకు పోయిన తర్వాత కరెంట్ పోవడం వల్ల అందరు ఇంకా భయంతో పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేసారు. సో దానివల్ల వచ్చేసి ఇంకొక స్టాంపేడ్ జరిగి 45 మెంబర్స్ దాకా చనిపోయారంట. సో అప్పటి నుంచి ఇంకా అది డోర్స్ అన్ని క్లోజ్డ్, ఇంకా అక్కడికి లోపలికి ఎంట్రీ అనేది లేదు, బయట నుంచి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇది చూసారు కదా, ఇదంతా మొత్తం చెక్కిందంతా ఎట్లా అంటే 2 లాంగ్వేజ్ మొత్తం ఖురాన్ది రిలేటెడ్, అరబిక్ ఇంకా ఇంకొకటి ఏదో స్క్రిప్ట్. సో అరబిక్లోనే మొత్తం అంతా చెక్కారంట. ఇది కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ ప్రాసెస్ అంతా కలిపి 75 ఇయర్స్ పట్టిందంట కంప్లీట్గా కన్స్ట్రక్షన్ పూర్తయిపోయి అంత సెట్ అవ్వడానికి. సో 75 ఇయర్స్ అని అంటే ఎంతమంది రాజులు చేంజ్ అయిపోయారు, అందరు చేంజ్ అవుతూ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. సో బట్ చూడాలి ఒకసారైనా, లైక్ డిఫరెంట్, చాలా బాగుండింది. అంటే చాలా హిస్టారికల్ మాన్యుమెంట్ కదా, బాగుండే. ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎర్త్క్వేక్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా జస్ట్ చిన్న క్రాక్స్ లాగా అట్లా అక్కడిక్కడ రావడమే కానీ ఎప్పుడు కానీ అది వేడిగా పడిపోవడం కానీ ఏదైనా బ్రేక్ అవ్వడం అనేది ఎప్పుడు జరగలేదంట. చూడండి అసలు ఎంత హైట్ ఉందో. అసలు ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఎండ ఉండే. యూజువల్గా ఇక్కడికి విజిటింగ్ ప్లేస్ వచ్చేసి మార్చ్ లోపు వెళ్తేనే బెస్ట్. ఢిల్లీ అసలే ఎండ పిచ్చిగా ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి కుతుబ్ మినార్ పక్కనే లోపల ఒక చిన్న కేవ్ లాగా, అంటే ఆ కన్స్ట్రక్షన్ ఉండేది. సో దాంట్లో ఏంటంటే రీసౌండ్ వస్తుంది అనమాట మనం అరుస్తుంటే. సో వాడు చూడండి అసలు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు, అసలు మొత్తం అదంతా చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తున్నాడు. నీకు మాత్రం బయటికి తీసుకెళ్తేనే చాలు, వాడికి ఏది అక్కడికా అని పెద్ద స్పెసిఫిక్ అని ఏమి ఉండదు. వాళ్ళ డాడీని దా అనుకుంటూ పిలుచుకుంటూ ఆడుతుండే అనమాట. సో అట్లా దాని తర్వాత లోటస్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అంతా అక్కడక్కడ ఇట్లా సన్ఫ్లవర్ బంచెస్ లాగా పెట్టిండే, మొత్తం ఎక్కడ చూసినా అంత గ్రీనరీ. అండ్ ఈ రైట్ సైడ్లో ఉంది వచ్చేసి అది ఒక మ్యూజియం లాగా అనమాట. మేబీ దీనికి సంబంధించినవన్నీ ఉంటాయి కావచ్చు, మేము ఆ మ్యూజియం దానికి వెళ్ళలేదు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పట్టిందంట. లైక్ ఒక లేబర్ వచ్చేసి 800 మెంబర్స్ వాళ్ళు కలిసి చేశారు ఈ టెంపుల్ అనేది. సో పేరుకి ఇది టెంపుల్ అంటారు కానీ ఇక్కడ పూజలు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నేను టెంపుల్ అంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. ఫస్ట్ ఇట్లా మనం కిందికి వెళ్ళంగానే మనకు అక్కడ నుంచి చెప్పులన్నీ తీసేసుకొని ఎవరికి వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్లో పట్టుకొని మనం పైకి వెళ్ళడం ఉంటుంది. సో ఇక్కడ చుట్టూతో ఉండేదంతా వచ్చేసి 9 పాయింట్స్, ఆల్మోస్ట్ లైక్ 27 మార్బుల్స్ పట్టినాయి. ఇప్పుడు పెటల్స్ ఏవైతే ఉంటాయో రెక్కలు, సో అవి వచ్చేసి ఒక్కొక్కటి అట్లా 27 పట్టినాయి. ఇవంతా మార్బుల్ వచ్చేసి గ్రీస్ నుంచి తెప్పించిన మార్బుల్ అంట. సో దీని చుట్టూ వచ్చేసి ఆల్మోస్ట్ 9 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 9 పాయింట్స్ వల్ల దానికి చుట్టూతా అనేది మనకి ఎంత ఎండ ఉన్నా ఎట్లా ఉన్నా టెంపరేచర్ అనేది లోపల కూలింగ్ అనేది ఉంటుందన్నమాట, కూల్ డౌన్ చేస్తాయి. అలానే ఇప్పుడు ఇవి ఎక్కడైతే ఈ పెటల్స్ ఉంటాయి కదా, ఈ పెటల్స్ మధ్యలో మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి గ్యాప్స్ ఉన్నాయి, పెటల్స్ మధ్యలో గ్యాప్స్. ఆ గ్యాప్స్ వల్ల వెంటిలేషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో కంప్లీట్గా మనకి ఏ లైట్స్ ఉండవు అండ్ ఏ ఫ్యాన్స్ ఉండవు మొత్తం. కాకపోతే మనము బేరబుల్, అంటే ఏమి ఉడకపోయేదు, ఏమి చలి పెట్టదు, అట్లా ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి ఇది ఉంటుందన్నమాట. అండ్ ఏ రిలీజియన్ వాళ్ళైనా వెళ్ళొచ్చు. ఇక్కడ పర్టికులర్గా ఈ దేవుడు ఉంటారు అట్లా అనేది లేదు కాబట్టి, బహాయ్ మాత అనేసి అదేదో రిలీజియన్ అంట, వాళ్ళ దానికోసం అనేసి ఇది కట్టించారు. కాకపోతే ఏ రిలీజియన్ వాళ్ళైనా వెళ్ళొచ్చు. ఇక్కడ పూజలు అట్లా ఏం జరగదు, ఇట్స్ జస్ట్ ఫర్ ప్రేయర్ అనమాట. ఏదైనా సెల్ఫ్గా ప్రేయర్ చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి వాటికి మాత్రమే యూజ్ చేస్తారు. కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు. లోపల మాత్రం కామ్గా పీస్ఫుల్గా ఉండే అనమాట. సో ఇంకా అట్లా విజిట్ అయిపోయిన తర్వాత చూసేసుకొని మేము ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇంకా వస్తూ దారిలో
అండ్ ముందు రోజు వచ్చేసి మేము ఇండియా గేట్ ఈవినింగ్ చూసాం కదా, ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ వెళ్తుంటే దారిలోనే ఉందని చెప్పేసి మా డ్రైవర్ చూపించారు. దానికి అపోజిట్ మేము ఆ రోజు చూపించడం కుదరలేదు కదా, ఇదే రాష్ట్రపతి భవన్. సో స్ట్రైట్ అపోజిట్ ఇండియా గేట్కి ఉంది. అండ్ ఇది వచ్చేసి దానికి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ఉందంట. చూడడానికి స్ట్రైట్గా అపోజిటే ఉంది కానీ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ 340 రూమ్స్ ఉంటాయంట. 340 రూమ్స్ అండ్ ప్లస్ 17 years పట్టిందంట ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి. అండ్ 190 acres ఈ కంప్లీట్గా ఈ రాష్ట్రపతి భవన్ అనేది చుట్టూతో సరౌండింగ్ అంతా కలిపి 190 acres ఉంటుందంట. సో అంత హ్యూజ్గా అసలు కన్స్ట్రక్షన్ అంట. అండ్ ఇది లార్జెస్ట్ ప్రెసిడెన్షియల్ హౌస్ అంట. అసలు చాలా బాగుండింది బయట నుంచి చూడడానికి కూడా. జంతర్ మంతర్కి వెళ్దాం అనుకున్నాము నెక్స్ట్. మామూలు వేడి లేకుండే, ఇంకా ఫుల్ హీట్ ఉందని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట ఇద్దరము. వాడైతే ఫుల్గా టైర్డ్ అయిపోయి పడుకున్నాడు. ఇంకా వెళ్ళాక యాక్చువల్గా దీన్ని వచ్చేసి ఆస్ట్రోనామికల్ క్లాక్ ఆఫ్ ఇండియా అంటారంట. అంటే అప్పట్లో ఆ కాలంలో సన్ పొజిషన్ కానివ్వండి, మూన్ స్టార్స్ పొజిషన్ కానివ్వండి, ఒక రోజులో టైం కానీ ఇవన్నీ ఈ జంతర్ మంతర్ బేసిస్ మీద ఫైండ్ అవుట్ చేసేటోళ్ళంట. జంతర్ అంటే ఇన్స్ట్రుమెంట్ అండ్ మంతర్ అంటే క్యాల్కులేటర్ అంట. సో బేస్డ్ ఆన్ ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసేసి మనకి టైం అనేది క్యాల్కులేట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ సన్డయల్ ఆఫ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అంటారంట. ఇట్లాంటివి వచ్చేసి ఒక 5 ప్లేసెస్లో కట్టించారంట. లైక్ మధుర, ఉజ్జయిన్, వారణాసి, జైపూర్ అండ్ ఇంకో 5th వచ్చేసి ఢిల్లీ. సో అన్నిటికన్నా పెద్దది వచ్చేసి జైపూర్లోనే ఉంటుందంట. సో అప్పట్లో ఇంత పెద్దగా జస్ట్ అది కూడా ఓన్లీ ఒక టైం ఫైండ్ అవుట్ చేయడానికి కట్టడం అనేది చాలా గ్రేట్ కదా. సో అట్లా ఒక రౌండ్ వేసేసుకొని ఎట్లా క్యాల్కులేట్ చేస్తారో ఏమో కానీ మాకు మాత్రం ఏం అర్థం కాలేదనమాట. ఇంకా నెక్స్ట్ గురుద్వారాకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ గురుద్వారా వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉండే. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం ఇట్లా 6 టెంపుల్కి ఇట్లా రావడము, గురుద్వారాకి రావడము. అండ్ పైన డోమ్ గోపురం లాగా ఉంది కదా, సో దానికి ఇది ఫేమస్ అంట. అంటే లైక్ అదంతా గోల్డ్ అంట. అక్కడ పైన ఉన్న గోపురం టైప్ ఉన్నది అదంతా గోల్డ్ అంట. అండ్ ఇక్కడ లోపల టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇట్లా రూల్స్ లాగా ఉండే అనమాట. మన హెడ్ కవర్ చేసుకోవాలి, ఏదైనా చున్నీ, దుపట్టాస్ ఆర్ స్కార్ఫ్తో కవర్ చేసుకోవాలి అనేసి. అండ్ కింద వచ్చేసి ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి కూడా అట్లా ఉండనమాట. హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసుకోవాలి వచ్చే ముందు. మన దగ్గర ఏం లేకపోయినా కూడా వాళ్ళే ఏదైనా స్కార్ఫ్ లాంటిది ఇస్తారు, బట్ కవర్ చేసుకొని రావాలి అన్నట్టుండే. లోపల అంతా ఏసీస్ ఉండే అనమాట. లోపల కూడా అంతా గోల్డెన్ ఉండే అనమాట. సో గోల్డ్తో చేసినవి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా పాండ్ లాగా ఉండింది. చాలా పీస్ఫుల్గా ఉండే అనమాట. అక్కడ అందరూ కిందనే కూర్చోవడము, చైర్స్ అట్లా అయితే పెద్దగా నేనేం చూడలేదు. అందరు కింద కూర్చొని ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోవడం అన్నట్టుండే. బట్ అక్కడ కారా ప్రసాద్ అని చెప్పేసి ఇచ్చారు. కొంచెం మన పర్వన్నం కైండ్ ఆఫ్ లాగా ఉంది, కాకపోతే చాలా టేస్టీ. ఫుల్ నెయ్యి వేస్ట్ చేశారనమాట. ఎంత బాగుందో టేస్ట్ మాత్రము. ఇంకా రిటర్న్ వస్తూనే చోలే భటూరే తినాలి, ఇంకా ఢిల్లీకి వచ్చిన తర్వాత అది ట్రై చేయాలి కదా అని చెప్పేసి మేము దారిలోనే తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా చోలే భటూరే అండ్ నిహిత్కి పొంగల్ తీసుకున్నాము. నిహిత్కి పొంగల్లో మేము చోలే భటూరే అండ్ శ్రీకాంత్ వచ్చేసి పరాటా దాల్ పరాటా తీసుకున్నాడు అనమాట. ఇది చాలా చిన్న స్ట్రీట్ ఫుడ్. యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఫేమస్ అని చెప్పేసి చెప్పారు. అది చూడడానికి స్ట్రీట్ మీద చిన్న హోటల్ లాగా ఉంది, కాకపోతే ఎంత విపరీతమైన రష్ అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మన పెద్ద హోటల్స్లో కూడా అట్లా ఉండవు, అంత బాగుండే అనమాట టేస్ట్. అండ్ ఇంకా కొంచెం లంచ్ అవన్నీ తినేసి మేము రెస్ట్ తీసుకున్నాం అనమాట. రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి వచ్చేసేయాలి అని చెప్పేసి. సో ఇంకా దట్స్ ఆల్ అనమాట. ఇంకా ఢిల్లీ టూర్ వచ్చేసి ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్గా అసలు చాలా టైం ఉండే అనమాట ఎయిర్పోర్ట్లో. సో వీడు అసలు ఒక్క దగ్గర ఆగట్లేదు. అండ్ సరే ఇంకా వాడే ఎత్తుకుంటే ఉండట్లేదు, ఆ స్టోర్లలో వేసినా ఉండట్లేదు. సరే నడుస్తా అంటున్నాడు కదా అని చెప్పేసి ఇంకా మాది బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాడే నడుచుకుంటూ వచ్చాడు అనమాట ఫ్లైట్లోకి. అండ్ థ్యాంక్ గాడ్ మా ముందు చిన్న బాబు ఉండే మా ఫ్లైట్లో అపోజిట్ ముందు సీట్లో. సో వాడితో ఆడుకుంటూ కాసేపు టైంపాస్ చేశాడు. దాని తర్వాత వచ్చేసి మాకు ఇంకా ముందు ఇంకొక 2-3 seats ముందు కూడా ఒక అమ్మాయి పరిచయం అయింది అనమాట. తనతో కూడా చాలా బాగా ఆడుకున్నాడు. అసలు వీడు ఎప్పుడు ఫ్లైట్ జర్నీ చేసినా మినిమం ఒక 10 మంది ఈజీగా పరిచయం అయిపోతున్నారు మాకు వీడి వల్ల. ఎంతో పెద్ద చదువుకునే వాళ్ళగా బుక్ బట్టి తిప్పుతూ ఉండే. ఇంకా ల్యాండ్ అయ్యే టైం అయిపోయింది, ఇంకా సీట్ బెల్ట్స్ పెట్టుకోండి అని చెప్పేసి ఎయిర్ హోస్టెస్ వాళ్ళందరూ స్టార్ట్ చేసేసారనమాట. మేము మాత్రం ఎదుగో బయట ఎంత లైట్స్ అట్లా వచ్చి ఎంత బాగుంది కదా అసలు వ్యూ. సో ఇంకా చూసుకుంటూ ఉన్నాము. ఇంకా వీడికి ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఏదో ఒకటి క్రాంకీ చేస్తున్నాడు. ఫీడింగ్కి ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి ఏదైనా తినిపించమంటే ఏం తినట్లేదు తాగట్లేదు అనేసి ఆ రైస్ క్రాకర్స్ ఇచ్చాము. అది ఫ్లైట్లో ఇచ్చిన రైస్ క్రాకర్సే. సో అవి ఇచ్చిన తర్వాత కాసేపు ఇదిగో ఆ ముందు అమ్మాయి చాలాసేపు ఎంటర్టైన్ చేసింది అనమాట. లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ వీడు కూడా ఆడుతూ ఉండే అనమాట. నాకు కూడా లైట్స్ ఆన్ చేయి, నాకు కూడా లైట్ ఆఫ్ చేయి అని చెప్పేసి పైకి చూపిస్తూ ఉండే అనమాట. సో ఇంకా మొత్తానికైతే ల్యాండ్ అయిపోయినాము. ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు వెళ్ళిపోతూ ఉంటుంటే అందరూ ఇంకా వెళ్ళిపోయే ముందు అందరు వీడిని పలకరించడము. సో బాయ్ అని చెప్పి అందరు వీడికి బాయ్ చెప్పి
వెళ్ళిపోవడం అసలు భలే అనిపించింది అనమాట. సో ఆ అమ్మాయి అయితే అసలు ఎంతసేపు ఆడుకుందో, అసలు వెళ్ళి అంతసేపు వెళ్ళిన తర్వాత అసలు అక్కడ మనం పిక్ చేసుకునే దగ్గర కూడా అసలు బ్యాగేజ్ కౌంటర్ దగ్గర అవన్నీ మనం పిక్ చేసుకునే దగ్గర కూడా కలిసింది. సో అక్కడ కూడా చాలాసేపు ఆడుకుని ఉండే అనమాట. ఈసారి మాత్రం ఫ్లైట్లో ఒక 5-6 మెంబర్స్ అయితే ఈజీగా పరిచయం అయ్యారనమాట. దాని తర్వాత ఇంకా దిగేసి వస్తూ ఉంటే కూడా చూడండి, బాయ్ మాత్రం ఎంత ముద్దుగా చెప్తాడో, అసలు ఏం మాట్లాడకుండా అంటుండే అనమాట. అక్కడ ఏ హోస్టెస్ వాళ్ళు కూడా మేము వెళ్తుంటే బాయ్ అనుకుంటూ చెప్తుంటే కూడా అసలు చూడండి మీరే, అసలు వాళ్ళందరూ కూడా ఇదిగో వీడిని భలే పలకరించారు జర్నీ టైంలో కూడా. బాయ్ చెప్పు నీకు. అండ్ సో ఫైనల్లీ అట్లా ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా దారిలోనే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. అంటే లైక్ పులావ్ అండ్ ఫ్రై పీస్ లాగా చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ మాకు అక్కడ ఫ్లైట్లో కూడా సేమ్ అవే గుడ్డీస్ ఇచ్చారనమాట. ఒక శాండ్విచ్ ఇచ్చారు, దాని తర్వాత రైస్ క్రాకర్స్ అని చెప్పేసి, ఇంకా బెర్రీస్ అని చెప్పి, అండ్ ఇంకొకటి ప్రొమోగ్రానేట్ దాని మీద జ్యూస్ ఇచ్చారనమాట. ఇవన్నీ గుడ్డీస్ ఇచ్చారు. ఇంకా మేము అక్కడ ఏం తినలేదు. సో అట్లనే ఇంటికి వచ్చాక తీసి బయట పెట్టాను. సో అట్లా అయిపోయిందన్నమాట మా ఫైనలీ ఢిల్లీ ట్రిప్ వచ్చేసి. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ మీకు ఫర్దర్గా ఎట్లాంటి వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో డూ ఫాలో. బై.